శివపురంలో రంగశాస్త్రి అనే ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు. తను అప్పటి వరకు కష్టపడి సంపాదించిన ధనంతో ఒక రోజున కాలినడకన కాశీకి ప్రయాణమయ్యాడు. మార్గం మధ్యలో అక్కడక్కడ కొన్ని గ్రామాలలో బస చేస్తూ ఒక చిట్టడవిని చేరుకున్నాడు రంగశాస్త్రి. అడవిలోని రకరకాల పండ్లు కాయలతో ఆకలి తీర్చుకుంటూ ఒక చింత చెట్టును సమీపించాడతడు. అది పచ్చ చిగురులతో నవనవలాడుతూ ఉంది. ఆ చింత చిగురును చూడగానే రంగశాస్త్రికి నోరూరింది. తినగలిగినంత తిని ఇంకా కొంత మూట కట్టుకుని తిరిగి ప్రయాణమయ్యాడు. దారిలో కనిపించిన సెలయేటిలో తీయని నీటితో దాహం తీర్చుకున్నాడు రంగశాస్త్రి. చివరకు అడవిని దాటి ఒక కుగ్రామం చేరుకున్నాడు. ఆ రోజుకు అక్కడ విశ్రమింపదలచి చక్రదత్తుడును గృహస్థుని ఇంట ఆశ్రయం పొందాడు. తన వద్దనున్న చింత చిగురును కానుకగా స్వీకరించవలసినదిగా కోరాడు రంగశాస్త్రి. చక్రదత్తుడు ఆ కానుకను ఆనందంగా స్వీకరించాడు. చక్రదత్తుని భార్య పంకజం పాకశాస్త్ర ప్రవీణురాలు. ఆమె చింత చిగురుతో చక్కని వంట తయారు చేయగా చక్రదత్తుని తండ్రి వజ్రదత్తుడు, రంగశాస్త్రి, చక్రదత్తుని భార్య చక్రదత్తుడు నలుగురు కలిసి భుజించారు. మరునాటి ఉదయం చక్రదత్తుని ఇంటి ముందు కలకలానికి ఉలిక్కిపడి నిద్రలేచాడు రంగశాస్త్రి. రాత్రి ఆరోగ్యంగా ఉన్న చక్రదత్తుని తండ్రి వజ్రదత్తుడు తెల్లారేసరికి ఆకస్మిక మరణం చెందాడని గుర్తించి ఆశ్చర్యచకితుడైనాడు. ఆశ్చర్యం నుండి తేరుకునే లోపే గ్రామభటులు బలవంతంగా రంగశాస్త్రిని లాక్కుని వెళ్ళి న్యాయాధిపతి సమక్షంలో నిలిపారు. రంగశాస్త్రికి అంతా అయోమయంగా ఉంది. ఇంతలో న్యాయాధిపతి వచ్చి తనకు కేటాయించిన ఆసనంలో ఆసీనుడయ్యాడు. విచారణ ప్రారంభమైంది. ముందుగా చక్రదత్తుడు, ప్రభు, పరదేశీ అని కూడా చూడకుండా నేను నా ఇంట ఆశ్రయం ఇచ్చినందుకు ఎటువంటి కృతజ్ఞతాభావం లేకపోగా విషప్రయోగంచే నా కుటుంబాన్నంతా తుదిముట్టించాలని, నా సంపదనంతా దోచుకోవాలని పన్నాగం పన్నాడు ఈ రంగశాస్త్రి. మీరే నాకు తగిన న్యాయం చేయాలి ప్రభు అని విన్నవించుకున్నాడు. నీవు చేసే అభియోగానికి తగిన సాక్ష్యం ఏమైనా ఉందా ప్రశ్నించాడు న్యాయాధిపతి. లేఖనేం ప్రభు, ఉంది. మంత్రశక్తితో చింతసిగురును విషంగా మార్చాడు ఈ రంగశాస్త్రి. ఆ విష ప్రభావాన్న విగత జీవిగా మారిన నా తండ్రే ఇందుకు సాక్ష్యం. నీ తండ్రిని చంపినందువలన అతనికి కలిగే లాభం ఏమిటి ప్రశ్నించాడు న్యాయాధిపతి. ప్రభు, ఇందాకనే విన్నవించుకున్నాను కదా ప్రభు, నా కుటుంబాన్నంతా విషప్రయోగంతో చంపి నా సంపదనంతా కాజేయాలని పన్నాగం పన్నాడని. మరైతే మిగిలిన మీరంతా ఎందుకు మరణించలేదు? అది మేము వెంటనే విరుగుడు మందు తీసుకోవడం వల్ల చావు తప్పి విరోచనాలు వాంతులతో బయటపడ్డాం. మరి రంగశాస్త్రి కూడా మరణించాలి కదా ప్రభు. రంగశాస్త్రి మాయలు మంత్రాలు తెలిసిన మాయావి. అతనికి ఏ విష ప్రభావము ఉండదు. రంగశాస్త్రి, దీనికి నీ సంజాయిషీ ఏమిటి ప్రశ్నించాడు న్యాయాధిపతి. ప్రభు, చింత చిగురుని ఇచ్చిన మాట వాస్తవమే, కానీ దానిని విషంగా మార్చడం అనేది అబద్ధం. నాకు ఎలాంటి అతీత శక్తులు లేవు. నన్ను నమ్మండి. నిన్నటి రాత్రికి సజీవంగా ఉన్న వ్యక్తి చింత చిగురుతో వండిన పదార్థం తిన్న తర్వాత మరునాటి ఉదయానికి శవంగా మారాడు. అవునా కాదా సూటిగా ప్రశ్నించాడు న్యాయాధిపతి. అవును ప్రభు, కానీ అతని మరణానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ప్రభు. ఇంకేమీ మాట్లాడుకు. నీవు చేసిన నేరానికి నీకు 100 వరహాలు జరిమానాగా విధిస్తున్నాను. ఆ 100 వరహాలను చక్రదత్తునికి నష్టపరిహారంగా అందించు. మరియు నీకు సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడమైనది అని తీర్పును ముగించాడు న్యాయాధిపతి. సరిగ్గా ఇది జరిగిన 11వ రోజున చక్రదత్తుడు తన బంధుమిత్రులను ఆహ్వానించి తన తండ్రి కర్మను శాస్త్రబద్ధంగా ఘనంగా జరిపించాడు.
పేదలకు భిక్షగాండ్లకు అన్నదాన సంతర్పణ చేశాడు. అన్నదానం పూర్తవుతూ ఉండగా పిడుగులాంటి వార్త ఒకటి చెవిన పడింది. అన్నదానానికి వచ్చిన భిక్షగాలలో ఒక వృద్ధుడు మృతి చెందాడట. అతని సోదరుడు కోపోద్రిక్తుడై చక్రదత్తునిపైకి తగాదాకి వచ్చాడు. కొద్ది క్షణాల్లోనే జనం పోగయ్యారు. విషయం తెలిసి గ్రామ భటులు వచ్చి చక్రదత్తుణ్ణి, వృద్ధుని శవాన్ని, వృద్ధుని సోదరుణ్ణి న్యాయాధిపతి వద్దకు తీసుకువెళ్లారు. న్యాయాధిపతి విచారణ ప్రారంభించాడు. చనిపోయిన వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులేమిటి? వృద్ధుని సోదరుని ఉద్దేశించి ప్రశ్నించాడు న్యాయాధిపతి. ప్రభు, చనిపోయిన వ్యక్తి స్వయాన నా సోదరుడు. మా కుటుంబానికి ఆధారం. ఏదో అన్నదానం జరుగుతుందని ఆశపడి వెళ్ళి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ స్వామి పాయసాన్ని విషంగా మార్చటం వల్లనే నా సోదరుడు మరణించాడు. నాకు తగిన నష్టపరిహారాన్ని ఇప్పించి నన్ను ఆదుకోండి అన్నాడు వృద్ధుని సోదరుడు. దానికి చక్రదత్తుడు వెంటనే, ప్రభు, నాకేమి గారడీ విద్యలు రావు. నేనేమిటి పాయసాన్ని విషంగా మార్చటమేమిటి? అతన్ని చంపవలసిన అవసరం నాకేమిటి ప్రభు అన్నాడు. అతని ఆస్తి కాజేసేందుకు చంపావేమో అనుమానం వ్యక్తం చేశాడు న్యాయాధిపతి. ప్రభు, ముక్కు ముఖం తెలియని వ్యక్తి గురించి, అతని ఆస్తిపాస్తుల గురించి నాకెలా తెలుస్తుంది? నిజంగా ఈ హత్యకు నాకు సంబంధం లేదు. నన్ను నమ్మండి. ముక్కు ముఖం తెలిసే ఈరోజు రంగశాస్త్రి నీ తండ్రిని హత్య చేశాడంటావా? అందుకే నీకు 100 వరహాలు, 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అంటూ తీర్పు ఇచ్చాడు న్యాయాధిపతి. చక్రదత్తునికి ముచ్చెమటలు పోసాయి. కంగారుగా, ఇది అన్యాయం ప్రభు. ఆ రోజు నా భార్య మాటలు విని అలా చేశాను అన్నాడు. దానికి న్యాయాధిపతి, చక్రదత్త, ఆ రోజు రంగశాస్త్రి నిర్దోషని నాకు తెలుసు. ఆ నిజం నీ నోట చెప్పించడానికే మీ నాటకానికి ప్రతి నాటకాన్ని ఆడించాల్సి వచ్చింది. మరణించిన వృద్ధభిక్షగాడు ఎవరో కాదు, రంగశాస్త్రి నా సూచన మేరకు అలా నటించాడు. ఇక భిక్షగాన్ని తమ్ముడిగా నటించినది నా కుమారుడు ప్రతాపుడు. నీలో పరివర్తన కోసమే ఈ నాటకం ఆడవలసి వచ్చింది. పరదేశీ అని కూడా చూడకుండా ఒక తీర్థయాత్రకు విఘాతం కలిగించావు. అతని వద్ద తీసుకున్న 100 వరహాలు తిరిగి అతనికే ఇవ్వు. నీలో పశ్చాత్తాపం కలిగినప్పుడే నీ తప్పును మనస్ఫూర్తిగా క్షమించాను. నీ శిక్షను రద్దు చేస్తున్నాను. వెళ్ళి నిజాయితీగా బ్రతుకు అన్నాడు. అంతవరకు వేషధారణ అందున్న రంగశాస్త్రి, ప్రతాపుడు వేషాలు తీసి తమ నిజరూపానికి వచ్చారు. చక్రదత్తుడు రంగశాస్త్రిని క్షమాపణ వేడుకున్నాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తంగా కాశీయాత్రయందు రంగశాస్త్రిని అనుసరించి అతనికి సేవలు చేసుకుంటూ కాశీకి చేరి పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం ఆచరించి ధన్యత పొందాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.